షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Text for today is Psalms 121, 121వ కీర్తన. 121 కీర్తన. ఇందులో శ్రేష్టమైన విషయాలు మనకు కనిపిస్తాయి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు, ఇక్కడ చూస్తున్న ఒక పెద్ద కొండ మనకు కనిపిస్తుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. ఈ కొండ చూస్తున్నప్పుడు నాకు ఇదే వాక్యం జ్ఞాపకం వచ్చింది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. గాడ్ ఆఫ్ హిల్స్ అనగా అలా ఇస్రాయేలు ప్రజలు దేవుని సహాయత కొరకు పైకి చూసేవారు. యెరూషలేము చుట్టూ కూడా కొండలు ఉన్నాయి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఈ లేఖన బాగా ధ్యానం చేస్తున్నప్పుడు గాడ్ ఈజ్ అవర్ కీపర్. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. He keeps our lives. మన ప్రాణం కాపాడేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన. వాక్యం కాపాడేవాడు అన్నమాట 6 సార్లు మనకు కనిపిస్తుంది. He keeps us alive. He watches our lives infinite care. ఎంత శ్రద్ధాశక్తులతో ఆయన మన దృష్టి సారించి ఆయన కాపాడుతున్న దేవుడు. నిరంతరం రాకపోకలేదు. యెహోవా నిన్ను కాపాడును. నిరంతరం రాకపోకలేదు. మనం ప్రపంచంలోకి వెళ్తున్నాం, లోకంలో వెళుతున్నాం, తిరిగి మన ఇంటికి వస్తాం. మనం ఈ లోకం అనేది కాదు, అశాశ్వతమైనదే. కానీ మన యొక్క లోకంలో జీవిస్తున్నప్పుడు మన యొక్క స్థితిగతుల్లో కూడా, అన్ని స్థితిగతులు కూడా, అన్ని సర్కమ్స్టాన్స్లో కూడా ప్రభు మన తోడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు God encourages people by reminding him that he is our keeper. తన పైన గుర్తు చేస్తున్నాడు, ఐఎమ్ యువర్ కీపర్. ఎవరో కాదు, ఏ వాచ్మనే కాదు, ఐఎమ్ యువర్ కీపర్. నేను కాపాడబడను, నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ ధైర్యంగా ఉన్న జీవితయాత్రలో మనకు ప్రయాణం చేస్తున్న పరమకరానుకు God is our keeper. He keeps and he cares about us. ఆయన మనకు శ్రద్ధ వహిస్తూ దేవుడు ఉన్నాడు. అనగా మన లక్ష్యం దేవుడు ఉన్నాడు. తన కన్ను సాధించాలంటే నువ్వంటే ఆయనకు ఎంతో ఇష్టం. నేను అలక్ష్యం చేయలేదు, నీ కుటుంబం అలక్ష్యం చేయలేదు, నీ సంఘం అలక్ష్యం చేయని దేవుడు ఆయన. నేను ఎందరో అలక్ష్యం చేయవచ్చు, కానీ అలక్ష్యం చేయని దేవుడు, లక్ష్యం వచ్చే దేవుడు ప్రభువే. బికాస్ యువర్ బాట్ ఇస్ ఎ స్పెషల్ ప్రైజ్. యువర్ రెడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. యేసు విమోచించబడ్డావు, ఆత్మలో ముద్రించబడ్డావు. కాబట్టి నీ యందు యేసయ్య లక్ష్యం ఉంచి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. Cast all anxieties on him, for he careth for you. ఆ నీకు చింతిస్తూ ఉన్నాడు కాబట్టి నీ చింత యావత్తు, నీ భారము యావత్తు ఆయన మీద వేసి యాత్రిని ప్రయాణంలో ముందుకు సాగిపోవు. క్యాస్ట్ అవర్ యాంగ్జైటీస్, ఎన్నో చింతలు, ఎన్నో అనుకునే కదా అన్ని వేసే అప్పచెప్పినప్పుడు నీ యాత్ర, నీ ప్రయాణం అనేది సులభంగా ఉంటుంది. లేదంటే ఆ భారం అంతా నీ మీద వేసుకుని కృంగిపోతా, ముందుకు వెళ్ళక అడుగు ముందుకు వేయలేవు. నీవు లీవ్ ఇట్ టు గాడ్. నువ్వు ప్రార్థనమైన చెంత వదిలేసి వచ్చేసాయి. లీవ్ ఆల్ యువర్ బర్డన్స్, ఆల్ యువర్ యాంగ్జైటీస్, ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతకు అప్పచెప్పు. హీ విల్ లుక్ ఆఫ్టర్. అన్ని చూసుకున్న దేవుడు యెహోవా ఈరే. and he protects us, keeps us, cares about us, and he protects us. మన మార్గమంతలో కూడా ఏ హాని కలగకుండా ఆయన కాపాడే దేవుడు, ఆయన భద్రపరిచే దేవుడు. ఆయన సన్నిధిలో మనం ఎంతో సెక్యూరిటీ మనకున్నది, హైయెస్ట్ సెక్యూరిటీ. 90 కీర్తన తన దూతలు ఆజ్ఞాపించే దేవుడు ఆయన. నీ మార్గం అంతటా నిన్ను కాపాడకు, ఆయన నిన్ను కూర్చి తన దూతలు ఆజ్ఞాపించును. నీ పాదం రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతి ఎత్తి పట్టుకుంటారని దీని వాకి సెలవిస్తుంది.
కాబట్టి పిల్లారా, మన జీవిత యాత్రలో కాపాడే దేవుడు, నేను సురక్షితంగా ఉంచే దేవుడు, సురక్ష నడిపించే దేవుడు, ఏ హానిని కలగకుండా, ఏ తెగులు నీకు సమీపించకుండా 6 దూతల ఆజ్ఞాపిస్తాడు. పరిశుద్ధ అగ్ని కంచె వేసి నీకు భద్రత, క్షేమాన్ని ఇస్తాడు. వాక్య భాగంలో నిజంగా ప్రభు నేను కాపాడే దేవుడు, నడిపించే దేవుడు. ఆయన ఎండ దెబ్బ తగలదు, ఎండ దెబ్బ ఏది నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. మనకు మాట, నీ పాదమును త్రొట్టిల్లనియడు ఆయన. నీ పాదం త్రొట్టిన అర్థం ఏంటి? వాక్యభాగంలో చూస్తాను, నీ పాదమును ఆ త్రొట్టనియ్యడు. God is promising us that circumstance that causes us to move around against our will not befall us, that nothing shall move our foot against our will. God will protect us. ఏది కూడా, ఏ సిచ్యుయేషన్ కూడా మనల్ని కదిలించలేదు. ఏది కూడా దేనికి వ్యతిరేకంగా ఏది కూడా మనల్ని కదిలించలేదు, నడిపించలేదు. కాబట్టి పిల్లారా, ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. రాసిన పత్రికలో తొట్టిలకు కాపాడుకును, తన మహిమ ఆనందంగా నిర్దోష నిలబెట్టక శక్తి పొందే దేవుడు ప్రభువే. ఏమైనా తొట్టిలో ప్రమాదం ఉన్నది, కూలిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను తొట్టినీక నీ పాదమును కదలనీయకుండా, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళకుండా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా, దేవుని మార్గం తొలగిపోకుండా, నీ పాదములను చీకటిలో నడవనీయకుండా, అని ప్రతి సత్య నూతన మార్గం నీ పాదం నడిపించే దేవుడు ఆయన. ఆయన తొట్టిలని కాపాడుతాడు. కాబట్టి అంత గొప్పది మనకున్నందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తూ, నువ్వు నేను చేసే పని, let us look unto God who is the author and finisher of faith. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. He is our helper. Help comes from God. ఎక్కడి నుంచో కాదు, ఆయన మన సహాయకుడు, ఆయన నుంచి సహాయం మనకు వస్తుంది. He is our helper. He is our helper. నీకు సహాయం చేయవాడ నేనే అంటాడు వాగ్దానం యెషయా గ్రంథంలో. నీకు సహాయం చేయవాడు He is our Ebenezer. He is a stone of help. కాబట్టి ధైర్యంగా ఉందాం. అంతటి సహాయం ఆగిపోయినా దేవుడి నీకు సహాయము నిత్యము కలుగుతుంది. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ధైర్యంగా మన యాత్ర ముందుకు సాగిపోదాం, గమ్యాన్ని చేరుకుందాం. అది చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. మహాగణుడ, మహోన్నతుడ యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, కొండలతో నా కన్నులు ఎత్తుతున్నాను. నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును? మీ నుంచే మా సహాయం, మీ నుంచే తండ్రి మాకు భద్రత తండ్రి. అన్ని విషయాలు మీ ద్వారా మాకు కలుగుతాయి. కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కాపాడాన్ని భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. మీ చేతులకు అప్పచెప్పుడు తండ్రి, మా యొక్క అరణ్య యాత్రల ప్రభునైనా మీకు తోడుగా ఉండి భద్రపరిచే క్షేమాన్ని సమస్తం అనుగ్రహించి సహాయం అందించి నడిపించగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదా తోడే ఉండును గాక. ఆమేన్.